అందరికీ నమస్కారం. నిన్న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనను నిన్న రాత్రి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది. నేను మధ్యాహ్నం చిప్పగిరి పోలీస్ స్టేషన్లో నేను ఆయనతో మాట్లాడాను. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఇది ప్రభుత్వము నాపై కక్ష కట్టి అక్రమ కేసు బనాయించడం జరిగింది. ప్రతిసారి ఆరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోడుగా ఉండడంతో ఎలాగైనా ఈసారి టీడీపీ పార్టీ వచ్చేందుకు వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక మళ్ళీ వైసీపీ వస్తుంది. ఇలాంటి చౌకబారు కేసులు పెట్టి అబద్ధాల కేసులు పెట్టి నాపై, నా కార్యకర్తలపై, నా తమ్మునిపై, నా కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారని ఆయన ఆవేదనతో నాకు చెప్పడం జరిగింది. ఆయనపై నిన్న పెట్టిన ఈ కేసులో అత్యాచారం కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చిప్పగిరి పోలీసులు నమోదు చేయడం జరిగింది. మరి ఆయన కంప్లైంట్ ఇచ్చిన ఏ ఒక్కరిపై కూడా ఇంతవరకు ఎందుకు మరి కేసు నమోదు కావడం లేదు? వారి కుటుంబ సభ్యులపై కూడా నిన్న నేమకల్ గ్రామంలో దాడులు చేయడం జరిగింది. వాళ్ళ తమ్ముడికి కూడా ఈ సందర్భంగా చేతికి గాయం కావడం జరిగింది. వారు కంప్లైంట్ ఇస్తే తీసుకోవడం లేదు. జరగని దానికి వీళ్ళే స్వచ్ఛందంగా కంప్లైంట్ తీసుకొని సుమారు రాత్రి 3 గంటల టైంలో వందలాది మంది పోలీసులు అక్కడికి వెళ్ళి ఆయనపై తప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్ళి రాస్తారోకో చేయడం జరిగింది. తప్పుడు కేసులు పెట్టడం వల్ల ప్రభుత్వం వస్తున్నది, మళ్ళీ ఆ పార్టీ అక్కడ వస్తున్నటువంటి పొరపాటు. ఎందుకంటే విరూపాక్షి నిజాయితీపరుడు, నిష్పక్షపాతి. ఏ పార్టీ వాళ్ళు వెళ్ళినా ఆయన న్యాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిపై ఈరోజు మరి అక్కడ స్థానిక టీడీపీ నాయకులు అక్రమంగా కేసు పెట్టడం చాలా దూరం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయంటే ఆయన వెళ్ళి ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఆయన ఫిర్యాదు తీసుకోడు. ఆయన ఫిర్యాదు ఇవ్వడానికి తర్వాత వాళ్ళే పిలుచుకొని బాధితులని చెప్పి ఈయనపై అక్రమ కేసు పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా లేదా మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఇలా పోలీసు వ్యవస్థను నాశనం చేసే ప్రభుత్వం ఉండడం మంచిది కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పటికైనా కూడా ఆయన్ని వెంటనే కేసు రద్దు చేసి బేషరతులుగా విడుదల చేసిన ప్రభుత్వం చేస్తే అది మంచిదని నా సహాయిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి పద్ధతులు ఎక్కువ రోజులు ఉండవు, ఇలాంటి మంచి సంస్కృతి కూడా కాదు. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ ఎవరు ఉంటే వాళ్ళపై అక్రమ కేసు పెడితే అది నిజమైతున్నప్పుడు పొరపాటు. నిజం ఈరోజు అప్పుడే తెలిసిపోతుంది. ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగరాజే ఆయన భార్య డ్రస్సు చింపి ఈరోజు అక్రమ కేసు పెట్టినది వీడియోలు సహా బయటకు వస్తున్నాయి. ఆయనే భార్య చెప్తున్నాడు, ఆయన కేసు కంప్లైంట్ చేస్తున్నాడు భార్య. కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి
చౌకబారు కేసులు, తప్పుడు కేసులు పెడితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ భయపడదు, వాటిపై పోరాటం చేస్తుంది తప్ప భయపడే ప్రసక్తి లేదు. బాధితుల తరఫున కర్నూలు జిల్లా లీగల్ టీం కూడా ఎప్పటికప్పుడు ఆ కేసును పర్యవేక్షించడం జరుగుతుంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసుపై దృష్టి పెట్టి మా లీగల్ టీం కూడా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి మేము ఖచ్చితంగా బాధితుల తరఫున బాధితులు విడుదలయ్యేంత వరకు మేము వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా లీగల్ టీం పనిచేస్తుంది, పోరాటం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి